గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టేవా. మన ఇంట్లో సండే వచ్చిందనుకోండి, మనకైతే నాన్ వెజ్ లేకపోతే ముద్దనే దిగదు కదా. అది ఏదైనా సరే, లాస్ట్కి ఎగ్ అయినా సరే, సండే అంటే నాన్ వెజ్ తినాల్సిందే. మటన్, చికెన్, బోటీ, ఇలా ఏదైనా సరే కదా. మా ఇంట్లో అయితే ఈరోజు మటన్ తీసుకొని వచ్చారు. మా చెల్లిదైతే ఎంగేజ్మెంట్ ఉండే, సో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే రంజాన్ అనమాట. హాలిడే ఉంటుంది కదా స్కూల్కి. అలా అని మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట, మా అక్క అండ్ నేను. మా మమ్మీ మా అన్నయ్యకి ఏం చెప్పిందంటే, చెల్లె వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకొని రా బేటా అని చెప్పిందనమాట. మా అన్నయ్య మమ్మల్ని అడిగిండు, చికెన్ తీసుకురావాలా మటన్ తీసుకురావాలా అని చెప్తే, మేము మటన్ తీసుకొని రా అన్నయ్య అంటే మంచి మటన్ తీసుకొని వచ్చిండు. మంచి మటన్ అంటే మనకు చూస్తే అర్థమవుతుంది కదా, మటన్ లేతగా ఉందా లేకపోతే గట్టిగా ఉందా అని. సో కర్రీ ఏదైనా సరే మా వదిన ఇట్లా పర్ఫెక్ట్గా చేసి పెడుతుంది అనమాట. అలా మా వదిన మటన్ ప్రిపేర్ చేస్తుంటే నేను వెళ్ళి అడిగాను అనమాట, వదిన వదిన నేను వీడియో తీస్తా అంటే, ఓకే అను తీసుకో అని చెప్తే నేనైతే మెల్లగా కిచెన్లోకి వెళ్ళాను. సో నేను వెళ్ళే వరకు అయితే ఆనియన్ మంచిగా కుక్ అయిపోయింది బ్రౌన్ కలర్లో. నెక్స్ట్ మటన్ వేస్తుందనమాట. మటన్ మంచిగా కడిగేసుకుంది. ఆ తర్వాత మటన్ కుక్కర్లో వేసేస్తుంది. మటన్ ఒక్కొక్కసారి మనం ఎంత మంచి చేసినా ఒక్కొక్కసారి టేస్ట్ పోతుంది. అదే ఒక్కొక్కసారి ఫాస్ట్గా చేసామనుకోండి, టేస్ట్ అయితే అబ్బా తింటూ ఉంటే తినాలనిపిస్తుంది కదా. మా వదినని మటన్ కానీ చికెన్ బిర్యానీ అని ఇట్లాంటి డిఫరెంట్ రెసిపీస్ ఏమంటే అబ్బా ఎంత టేస్టీగా చేస్తుందో తెలుసా. అలా అని మేము అడిగి మరీ చేయించుకుంటాము. ఒక్కసారి ఇట్లా అడుగుతామన్నమాట, వదిన ఇది ఏదైనా చెయ్యు అని అంటే కథం నెక్స్ట్ విత్ ఇన్ సెకండ్లో చేసి పెడుతుంది. ఇంట్లో అన్నీ ఉంటే పక్కాగా చేస్తుంది. ఏదైనా లేకపోయినా సరే మా అన్నయ్యకి చెప్పాడనుకోండి, మా అన్నయ్య వెళ్ళి తీసుకొచ్చేసిస్తాడు, మా వదిన చేసి పెడుతుంది. మనకెందుకో మన ఇంట్లో ఉంటే మనమే చేసుకోవాలి, మనమే తినాలి. అదే మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, మమ్మీ కానీ వదిన కానీ ఇలా చేసి పెట్టారనుకో, కడుపు నిండా తినాలనిపిస్తుంది కదా. అది ఏదైనా సరే, చికెన్ అనే కాదు మటన్ అనే కాదు, ఏ కర్రీ చేసినా కడుపు నిండా తినాలనిపిస్తుంది. నాకైతే ఇట్లా అనిపిస్తుంది. ఎందుకంటే డైలీ మన ఇంట్లో మనమే వండుకోవాలి, మనమే తినాలి. అదే స్పెషల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ చేతి వంట, వదిన చేతి వంట తిన్నామనుకోండి, అబ్బా 2 బుక్కలు ఎక్కువైనా తింటాం కదా. ఇలా మటన్ జ్యూసీగా కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత అందులోకి బగారా రైస్ లేకపోతే ఎట్లుంటుంది చెప్పండి. అలాగే బగారా రైస్ కూడా ప్రిపేర్ చేస్తుంది. బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం, బిర్యానీ వద్దులే ఆల్రెడీ ముందు డే ఫంక్షన్లో తిన్నాం బిర్యానీ. సో ఈరోజు కర్రీయే ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి కర్రీ మంచిగా ప్రిపేర్ చేసింది. అలాగే బగారా రైస్ కూడా ప్రిపేర్ చేస్తుంది. మా పిల్లలేమో ఊరుకుంటారా, ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది, బ్రేక్ఫాస్ట్ తిన్నారు. మేమేం చెప్పామంటే, కర్రీ అయిపోయిన తర్వాత మేము పిలుస్తాం, మీరు కిందికి వెళ్ళి ఆడుకోండి అని అంటే, వాళ్ళు ఆడుకోవడమేమో కానీ విత్ ఇన్ సెకండ్లో ఒక్కొక్క కాంప్లైంట్ ఉంటుంది. ఒక పెద్ద కాంప్లైంట్ బాక్స్ రెడీ చేసుకొని వస్తారనమాట. ఒకరి తర్వాత ఒకరు వచ్చి నన్ను ఆడిపించుకోవట్లే, ఇంకొకరు వచ్చి నన్ను కొడుతుర్రు, ఇంకొకరు వచ్చి మేము బయటికి వెళ్తామని. ఇలా ఉంటాయి పిల్లల కాంప్లైంట్ బాక్సెస్. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇంతేనా, ఆడుకోండిరా అని చెప్పగానే కథం స్టార్ట్ అయితేనే ఉంటాయి కాంప్లైంట్స్. పిల్లలు అంటేనే అంతే కదా, ఎంతసేపు మనని టార్చర్ చేయడమే కానీ వాళ్ళంతలా వాళ్ళు ఆడుకోరు. ఎంతైనా పిల్లలు కాబట్టి ఇలానే ఉంటుంది. కొంచెం పెద్దగా అయితే వాళ్ళది వాళ్ళే వేసుకుంటారు కదా. చూసారే కదా మటన్ జ్యూసీగా, వావ్ చూస్తుంటేనే అదిరిపోతుంది. టేస్టీ చేశాక చెప్తాను ఎలా ఉందో.